ఒక వ్యక్తి దేవుని ప్రత్యక్షత అనుభవించినప్పుడు, దేవునితో వారికున్న సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ ఆనందమే వేరు, ఆ ధైర్యమే వేరు. రాత్రి వేళ పరుండి ఉండి నా ప్రాణప్రియుని వెదికి తిని. రాత్రి అనేది చీకటి, చీకటి అనేది పాపం. ఈ పాపములో ఉండి ఒక వ్యక్తి దేవుణ్ణి పరుండి వెదకటం నిర్లక్ష్యం, సోమరితనం, బద్ధకం, ఇలాంటి బలహీనతలన్నిటితో దేవుని వెతికితే దేవుడు ఒక వ్యక్తికి ప్రత్యక్షమవటం అసాధ్యం. దేవుడు ఎవరికి ప్రత్యక్షమవుతారు? ఎలాంటి వారికి ప్రత్యక్షమవుతారు? దేవుడు ఒక వ్యక్తికి ప్రత్యక్షం అవ్వాలంటే వారిలో ఉండేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి తృష్ణ, దృక్పథం, ఆసక్తితో పాటు వారి యొక్క క్రియలు, పరిశుద్ధత, నీతి, యథార్థత, దేవుని అందలి భయము, ఇవన్నీ కూడా దేవుడు చూసినప్పుడు అలాంటి వారికి తన్ను తాను కనుపరుచుకోవాలని, తన్ను తాను బయలుపరుచుకోవాలని, తన్ను తాను ప్రత్యక్షపరుచుకోవాలని దేవుడు ఆశపడుతున్నారు. అయితే చాలామంది దేవుణ్ణి వెతుకుతున్నారు, అనగా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని సన్నిధికి వస్తున్నారు, చాలా స్థలాలకు వెళ్తున్నారు. ఆశ మంచిదే, మనం ఎంతవరకు లోబడుతున్నాం అనేది మాత్రం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు 12 ఏండ్ల వయసులో ఉన్న సమయంలో జరిగిన ఒక సంఘటన లూకాసు వార్త 2వ అధ్యాయంలో వ్రాయబడింది. యేసయ్య మనకి ఎక్కడ దొరుకుతారు? మందిరంలో దొరుకుతారు. ఒక సహవాసంలో మనము దేవుణ్ణి ఆరాధిస్తున్న విధానం, ప్రార్థిస్తున్న విధానం, దేవుని వాక్య ఉపదేశం వింటున్నప్పుడు మన వైఖరి ఎలా ఉందో ముందు పరిశీలన చేసుకోవాలి. అప్పుడు వాటిని బట్టి మాత్రమే ఆయన మనకు తన్ను తాను బయలుపరుచుకునే దేవుడు. ఇక్కడ నీకు ఆయన ప్రత్యక్షం అవ్వాలని వచ్చావు, వచ్చి నీవు ఎలా ఉండాలి? నీ ఏకాగ్రత అంతా దేవుని మీద పెట్టాలి. వెతకటం అంటే వాక్యంలో నుండి దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాటలో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సందర్భం అది మనల్ని దర్శిస్తూ ఉంటుంది. దేవుని స్వరం మనకు వినపడుతుంది. సమయం ఉంటే ప్రార్థన చేసుకుని దేవుని యందు ఆనందించడానికి బదులు ఈ నిర్లక్ష్య వైఖరి అంతా కలిగి పాపంలో ఉండి, లోకంలో ఉండి, ఇప్పుడు దేవుణ్ణి వెతుకుతానని చెప్పి ఎక్కడ తిరుగుతున్నట్టు అని ఆలోచన చేస్తే పట్టణంలోనూ దేవుడు ఎక్కడ ఉంటాడట? పట్టణంలో ఉంటాడు. ఎందుకంటే పట్టణంలో పెద్ద పెద్ద కట్టడాల్లో దేవుడు ఉంటాడు. వెతికే విధానం చూడండి. పాలరాతి కట్టడాల్లో దేవుడు ఉంటాడు. సంత వీధుల్లో అంటే ఎక్కువ జనం ఎక్కడుంటే, సంతలో ఎక్కువ జనం ఉంటారు కదా, ఎక్కువ జనం ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు. చూసారా? అంటే ఎక్కువ జనం ఉండటం వల్ల అక్కడ దేవుడు ఉన్నాడని భ్రమపడి ఒకవేళ మోసపోవద్దు. ఎక్కువ జనం ఉండటం వలన అక్కడ దేవుడు ఉన్నాడని మోసపోయే ప్రమాదం ఉంది. అదే సమయంలో రాజవీధుల్లోనూ అంటే రాయల్టీగా ఉంటుంది చూసారా, చాలా లగ్జరీగా ఉంటుంది చూసారా, కానీ అక్కడ ఉన్నారా లేదా, నాకు ఆ దర్శనం కలిగిందా లేదా అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. వాటిని చూసి నువ్వు మోసపోవద్దు. ప్రజల యొక్క బలహీనత ఎలా ఉంటుందంటే 10 మంది ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తారు. అది షాప్ అయినా ఏదైనా సరే, 10 మంది ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ గుమ్ము కొడతారు, అక్కడే ఏదో ఉందనుకుని పోతూ ఉంటారు. చిన్న చిన్న వాటి దగ్గర కూడా క్వాలిటీ అందిస్తారు, కానీ అక్కడికి పోరు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నీ ఆలోచన విధానం ఎలా ఉంది? నీ ఆలోచన విధానం ఎలా ఉంది? నీ పద్ధతి ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? పరిశీలించుకో. నీకు ఎవరు కావాలి? దేవుడు కావాలి. దేవుడు కావాలనుకున్నప్పుడు నువ్వేం చేయాలి? ఏం వెతకాలి? హంగులు ఆర్భాటాలు వెతకూడదు, హడావిడిగా ఉండేటువంటి పరిస్థితులు వెతకూడదు. ఆత్మీయంగా ఒక అభిషక్తుడైన దైవజనుడు, సాక్ష్యం కలిగిన దైవజనుడు, ఆత్మీయంగా ఉండేటువంటి సంఘము, సహవాసము, అన్ని విషయాల్లో కూడా వాక్యానికి సరిపోగలిగేటువంటి అనుభవాలు ఉన్నటువంటి ఆ సంఘము, సహవాసం, వీటిని గుర్తించాలి నువ్వు. ఇక్కడ చెప్పే బోధ దైవ సంబంధమైందా కాదా? ఇది దైవ స్వరమా కాదా? ఇది ఆధ్యాత్మికమైనటువంటి సహవాసమా కాదా అనేది నువ్వు ముందు పరిశీలన చేసుకోవాలి. ఏదో నిన్ను గద్దిస్తే, నిన్ను బుద్ధి చెప్తే, నీకు కొంచెం నొప్పి కలిగితే దాన్ని బట్టి నీవు కోపగించుకుని ఆత్మీయంగా బలపడే ఆ క్రమాన్ని నువ్వు నేర్చుకోకుండా, అంతా నీకు అనుకూలంగా ఉండాలి, నీకు నచ్చాలి, నిన్ను పొగడాలి అన్నట్టుగా మాత్రం ఎక్కడ ఏ విషయంలో కూడా రాజీ పడద్దు. దేవుని వెదికే క్రమంలో దేవుని ఉద్దేశం ఏంటి, దేవుడు ఏం కోరుకుంటున్నారు, ఆయన ఏం సెలవిచ్చారు, ఏం మాట్లాడారు, ఆయన ఆజ్ఞలేంటి, ఆయన కట్టడలేంటి, ఆయన విధులేంటి, ఒక సేవకుని పట్ల ఆయన ఎన్నిక ఎలా ఉంటుంది, ఆయన సెలక్షన్ ఎలా ఉంటుంది, ఎలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎలాంటి వారు దేవునికి అవసరం, ఒక సేవకుని గూర్చి, విశ్వాసిని గూర్చి
దేవుని కార్యాల గురించి అంతా కూడా బైబిల్ గ్రంథంలో చాలా క్షుణ్ణంగా రాయబడ్డాయి. వీటన్నిటిని పరిశీలన చేస్తున్నప్పుడు భక్తిలో నీకు ఏది అవసరమో దాన్నే నిదానించి చూడు. అంతేకాని పిచ్చి పిచ్చి ఆలోచనలతో నువ్వు భక్తి చేయొద్దు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో భక్తి చేయొద్దు. ఎవరో పిచ్చోళ్ళు ఆలోచించినట్టుగా ఆలోచించొద్దు. ఎవరో గర్విష్ఠులు ఆలోచించినట్టు ఆలోచించొద్దు. ఎవరో తిరుగుబాటుదారులు ఆలోచించినట్టు నువ్వు ఆలోచించొద్దు. దుర్మార్గులు ఆలోచించినట్టు నువ్వు ఆలోచించొద్దు. దుష్టులు ఆలోచించినట్టు ఆలోచించొద్దు. ఓ పరివర్తన చెందాలని, పరిశుద్ధంగా బ్రతకాలనే తపనతో మనము దేవుణ్ణి అన్వేషించాలి. అప్పుడు ఆయన మనకు ప్రత్యక్షమవుతారు. అంతేగాని అంగులు, ఆర్భాటాలు, పొగడతలు, ఏంటి జిమ్మిక్కులు, ఇలాంటివన్నీ చేస్తే అక్కడ దేవుడు ఉన్నాడని మోసపోవద్దు. దేవుడు ఎక్కడ ఉన్నారు అనేది ఆధ్యాత్మికమైనటువంటి పరిశీలనలో మాత్రమే మనకు తేలుతుంది. ఈ ఆధ్యాత్మికమైన పరిశీలన నువ్వు చేస్తావా? చేయవు. ఇవి నీకేం అక్కర్లేదు. దేవుని స్వరం ఎలా ఉంటుంది, దేవుడు ఎలా మాట్లాడతారు, దేవుని మాట్లాడితే మనలో ఏం కలుగుతుంది, ఇలాంటి దైవికమైన ఆలోచనలతో మనము ఆలోచించినప్పుడు మాత్రమే దేవుని దర్శనం పొందటానికి, దేవుడు మనకు ప్రత్యక్షం అవటానికి వీలుగా ఉంటుంది. మన ఆలోచన విధానం మార్చుకున్నప్పుడు దేవుడు ప్రత్యక్షం అవుతారు. మీ బంగారాలు చూపించుకోవడానికి, మీ సోకు చూపించుకోవడానికి దేవుని మందిరాన్ని వేదికలుగా చేయొద్దు. ప్రభువుని దర్శించాలి, ప్రభువు మనల్ని దర్శించాలనే దృక్పథంతో భక్తి చేస్తే గనక ఆయన తప్పకుండా మనకు ప్రత్యక్షం అవుతారు. మనం ఎవరిని అడిగినా, ఎక్కడ వెతికినా మనకి సంతృప్తి కలగట్లేదు అని అంటే నువ్వేం చేయాలి తెలుసా? వీళ్ళందరినీ ఇప్పటి వరకు నువ్వు వేటినైతే చూసుకుని మురిసిపోయావా, అయితే ఇక్కడ ప్రభువు నువ్వు చూసావా, ప్రభువుని దర్శించావా, ఇంతకీ ప్రభు నీ జీవితంలో ఉన్నారా అని ప్రశ్నిస్తే లేదు, ఆయన దర్శనం దొరకదు. దేవుని ప్రత్యక్షత మన జీవితంలో పొందుకోవాలంటే వెదికే విధానంలో ఓ పద్ధతి మనం నేర్చుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను వారిని విడిచి కొంచెము దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడాను. నేను వారిని విడిచి కొంచెము దూరం పోగా నా ప్రాణప్రియుడే నాకు ఎదురుపడాను. ఎవరిని విడిచి? ఎవరినైతే చూసుకుని నేను విడిచిపడ్డానో, ఎవరిని చూసైతే గర్వించానో, ఎవరిని చూసైతే మోసపోయానో, ఎవరిని చూసైతే భ్రమపడ్డానో వారందరినీ విడిచి, వారి స్నేహాలు విడిచి, వారి సహవాసాలు విడిచి, వారి అలవాట్లు విడిచి, వారి పద్ధతులు విడిచి, వారిని అనుసరించే విధానము విడిచి కొంచెము దూరం పోగా, అంటే నేను సెపరేట్గా, ప్రత్యేకంగా నేను దేవుణ్ణి అన్వేషించడానికి పూనుకొని, ప్రభువా నేను ఎవరిని చూసినా, ఎక్కడ చూసినా అసలు మీ దైవ ప్రత్యక్షత నాకు కలగలేదు, నేను మోసపోయాను, నేను ఎంతో ప్రయాసపడ్డాను, భ్రమపడ్డాను, అక్కడున్నావని, ఇక్కడున్నావని, వారితో ఉన్నావని, వీరితో ఉన్నావని నేను అందరినీ నమ్మి వారి దగ్గర నేను పరిశీలన చేస్తే వారిలో నువ్వు కనపడలేదు, అక్కడ నువ్వు కనపడలేదు. నువ్వు నాకు కావాలి ప్రభువా, మిమ్మల్ని అన్వేషిస్తున్నాను. అంగులు, ఆర్భాటాలు, జిమ్మికులు, మోసాలు, ఇంతవరకు వాటిని చూసి నా టైం అంతా వేస్ట్ చేసుకున్నాను. కానీ ఇక నుంచి అలా కాకుండా నేను ఒక ప్రత్యేకంగా బ్రతకాలని, మీ దైవ దర్శనం పొందుకోవాలని, మీ వాక్య ప్రత్యక్షత చూడాలని, మీ ఆత్మ ప్రత్యక్షతను చూడాలని, మీ మహిమ ప్రత్యక్షతను చూడాలని ఆశపడుతున్నాను. ప్రభువా మీరు నాకు కావాలి, మీరే కావాలి. నాకు ఖరీదైన కట్టడాలు, ఇసుకేస్తే రాలని జనం, ఇవేమి నా జీవితాన్ని మార్చలేవు, ఇవేమి నాకు ప్రయోజనం కాదు. కానీ నీవు నన్ను దర్శించే అనుభవం నాకు కావాలి. ఈ అనుభవంలోనికి నేను రావాలనుకుంటున్నాను. నన్ను దర్శించు ప్రభు అని నువ్వు నిజంగా విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాపంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, గోజాడి కన్నీటితో నీ పొరపాట్లు ఒప్పుకొని, నీ గర్వాన్ని విడిచిపెట్టి, నీ నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి, నీ సామర్థ్యాన్ని విడిచిపెట్టి, నీలో ఉన్న తిరుగుబాటు స్వభావాన్ని విడిచిపెట్టి, నీ వృధా అతిశయాన్ని విడిచిపెట్టి, నీ బడాయి మాటలు విడిచిపెట్టి దేవునికి నీవు అప్పగించుకుని తగ్గించుకుంటే కనుక ఆయన నీకు ఎదురొచ్చేస్తారు. ఆయన నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నీ తగ్గింపును బట్టి, నీ దీన మనసును బట్టి, నీ ఆసక్తిని బట్టి, నీ ప్రేమను బట్టి, నువ్వు తెలుసుకున్న ఆధ్యాత్మికమైనటువంటి ఆ సత్యాన్ని బట్టి దేవుడే నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తారు. దేవుడే నిన్ను పలకరిస్తారు, దేవుడే నిన్ను దర్శిస్తారు.
నేను వారిని విడిసి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడిను. వదిలిపెట్టక నేను అతను పట్టుకుంటుని నా తల్లి ఇంటికి అతన్ని తోడుకొని వచ్చి తిని నన్ను కనిన దాని ఎర్రలోనికి తోడుకొని వచ్చి తిని. ప్రభువు నీకు దర్శనమిస్తే గనక నీ జీవితం ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పుడు సంఘంలో నువ్వు ఎలా ఉండాలంటే ప్రత్యేకంగా బ్రతకాలి, ప్రత్యేకంగా బ్రతకాలి. దేవుని కలిగిన వారింటి ఎలా ఉంటారు, దేవుని దర్శనం పొందిన వారు ఎలా ఉంటారు, దేవుని ప్రత్యక్షత అనుభవించిన వారు ఎలా ఉంటారు అని నీవు ఏ సంఘములో అయితే ఉన్నావో ఆ సంఘంలో నీవు అందరికంటే ఒక ప్రత్యేకించబడిన మాదిరి జీవితాన్ని, ప్రభు యొక్క స్వరూపాన్ని నువ్వు ధరించుకుని నీ సంఘంలో నీవు ఒక సాక్షిగా ఉండాలి. నువ్వు ప్రత్యేకంగా బ్రతకాలి. దేవుని కలిగిన వారు ఎలా ఉంటారో నేను చూసి ఆశ్చర్యపడేటట్టుగా ఉండాలి. అది దేవుడు మన నుండి ఆశించేది. అంతేకాని ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తైతక్కలాడే కప్పగొంతు లేకూడదు. స్థిరంగా ఉండి ఆ సంఘంలో, ఆ సహవాసంలో నీవు దేవుని మహిమను చూపించాలి, దేవుని ప్రత్యక్షతను చూపించాలి. జీవితం అంటే ఇలా ఉండాలి, నాలా బ్రతకాలి, దేవుడు నాలో ఉన్నారని నిరూపించుకోవాలి. అలాగని గర్వంతో కాదు సుమి, దీన మనసుతో. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి. దేవుని సన్నిధికి మనం ఎందుకు రావాలి అని అంటే, మొదట మన భక్తిలో నేర్చుకోవలసిన ఆధ్యాత్మికమైనటువంటి ఆసక్తి ఎలా ఉండాలంటే, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని నేను వెదకాలి. అంతేకాని దేవుని సన్నిధికి రావటమే, ప్రభా నాకు ఏమి ఇస్తావు, నువ్వు ఏది ఇస్తావని వచ్చాను, నాకు ఇచ్చేది ఏదో ఇచ్చేయి, భక్తి ఉంటే తర్వాత చూసుకుందాం, నాకు ఇచ్చేది నాకు ఇవ్వయ్యా బాబు అని అడుక్కునే బ్యాచ్ ఎక్కువండి. వాళ్ళకి ఏం కావాలి, దేవుని దగ్గరికి వచ్చినట్టే అన్నీ జరిగిపోవాలి. అంతేకాని ఆయన నీతి ఏం బోధిస్తుంది, ఆ నీతి ప్రకారంగా బ్రతుకుదామనే కనీస జ్ఞానం ఉండదండి. ఆయన రాజ్యంలో ప్రవేశించాలనేటువంటి ఓ క్రమశిక్షణ కలిగిన జీవిత విధానాన్ని అలవర్చుకోవాలనేటువంటి ఆలోచన ఉండదండి. ఎందుకు వస్తున్నామండి మనం? ఎందుకు ఈ టైంలో ఇక్కడ గడిపే కంటే ఏదో పనికి వెళ్తే ఒక 500 వస్తాయిగా, వ్యాపారం చేసుకుంటే 1000 1500 వస్తాయిగా, ఇక్కడికి రావాలా? మనం దేన్ని వెతుకుతున్నాం? దేవుని దగ్గరికి వచ్చి కూడా డబ్బును వెతకూడదు. ప్రభా నాకు డబ్బు ఇయ్యి, నాకు బంగారం ఇయ్యి, నాకు ఆస్తులు ఇయ్యి, అవి ఈ అడుక్కునే ఆలోచనలు మానేయండి. మనం అడగవలసి వస్తే ఏం అడగాలి తెలుసా? మీ రాజ్యం నాకు కావాలి, మీ నీతి నాకు కావాలి, మీ పరిశుద్ధత నాకు కావాలి, మీలో ఉండే ప్రేమ నాకు కావాలి, ప్రభువా మీ యథార్థత నాకు కావాలి, మీ నమ్మకత్వం నాకు కావాలి, నీ మంచితనం అంతా నాకు కావాలి. అవి ప్రభువా నాలో లేవు ఇంతవరకు అని మనలో లేని వాటిని యాడ్ చేసుకోవడానికి దేవుని అడగాలి. నీకు చేతకానివి ఏవైతే ఉన్నాయో అవి దేవుని అడగాలి. ప్రభా మీరు చెప్పే ప్రకారము నేను ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నానో నాకు అర్థమవుతుంది, అలా నన్ను బ్రతికించండి, అలా నన్ను బలపరచండి అని దేవుని అడగాలి. ఇవి అడగరు. నాకు అది కావాలి, ఇది కావాలి, ఎప్పుడు అడుక్కునే బుద్ధి అండి. ఏది భౌతికమైన వాటిని అడుక్కోవటమే. భౌతికమైన వాటిని అడగటానికి దేవుని సన్నిధికి రాకూడదు. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని దేవుని అడగాలి. అడిగితే అప్పుడు భౌతికమైనవి ఏవైతే నీకు అవసరమో నువ్వు అడగకుండానే దేవుడు అన్నీ ఇస్తారు. ఎలా వెతుకుతున్నాం మనము? ఏం వెతుకుతున్నాం? ఏం వెతకాలి? ఇంతవరకు ఏవేవో వెతికి ఒకవేళ నువ్వు టైం వేస్ట్ చేసుకున్నావేమో. ఇప్పుడు వెతకవలసిందేంటి? దేవుని నీతిని వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి. దేవుని రాజ్యంలో నేను ఓ పౌరునిగా, ఓ పౌరురాలిగా ఉండాలంటే నేను ఏం చేయాలి? దైవనీతిని కలిగి ఉండాలంటే ఎలా బ్రతకాలి? ఇది ఆలోచించాలి. దైవనీతి మనలో ఉన్నప్పుడు తప్పు చేయము, దైవనీతి మనలో ఉన్నప్పుడు పాపం చేయము, దైవనీతి మనలో ఉన్నప్పుడు మనము మోసాలు చేయము, దైవనీతి మనలో ఉన్నప్పుడు దేవునికి విరోధమైనది ఏది చేయము. ఎందుకంటే ఈ దైవనీతి మనల్ని కంట్రోల్ చేస్తుంది. దైవనీతి మనల్ని అన్ని విషయాల్లో కూడా కాపాడుతుంది. ఈ దైవనీతి ఎప్పుడైతే మనలో ఉందో అప్పుడు దేవుని రాజ్యం కొరకు, పరలోక రాజ్యం కొరకు మనం అడుగులు వేస్తాం. ఒక మిలిటరీలో జాయిన్ అవ్వాలంటే అన్ని టెస్టుల్లో పాస్ అవ్వాలి, అప్పుడే జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే పరలోక రాజ్యానికి సంబంధించిన కొన్ని రూల్స్ ఉంటాయి, వాక్య రూల్స్. ఆ రూల్స్ ప్రకారంగా మనం నడవాలి. మన సొంత పద్ధతిలో, సొంత విధానంలో భక్తి చేసేస్తే భక్తి ఎందుకు పనిచేయదండి. భక్తి
ఎలా చేయాలో అలాగే చేయాలి. ఎలా చేయాలో మీకు నేర్పించబడుతున్నప్పుడు నేర్చుకోవాలి. నేర్చుకోకుండా మన సొంత పద్ధతిలో, బండ పద్ధతిలో మనం ఏదో భక్తి చేసేస్తే కనుక అది సరైందిగా దేవునికి కనపడదు. అందుకే మనము భక్తి ఎలా చేయాలో నేర్చుకోవాలి. మొదట వెతకాలి. ఆయన నీతిని వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి. వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వాక్యంలో ఉన్న నీతిని వెతకాలి. దేవుని రాజ్యము కూర్చున్నటువంటి సిద్ధపాటుని ఎలా కలిగి ఉండాలో వాక్యం వింటున్నప్పుడే మనకు ఒక అవగాహన రావాలి. అది నీతిని రాజ్యం వెతకటం అంటే. వాక్యం వింటున్నప్పుడే వెతకాలి. దైవనీతి ఇలా చేస్తే నేను దేవుని నీతి కలిగి ఉన్నట్టు, నేను ఇలా పాటిస్తే దేవుని రాజ్యం యొక్క పౌరులుగా మేము ఉండటానికి అర్హులం అవుతాం. అయితే నేను ఇలా చేయలేక నుండి అని ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. సారాంశము ఇట్టే గ్రహించగలగాలి. ఏం విన్నామో మనకే అర్థం కానట్టుగా మనము ఊరికే ఎందుకు వచ్చామో ఎందుకు వెళ్ళామో కూడా తెలియకుండా భక్తి చేయకూడదు. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావంటే, దేవా ఈరోజు నాతో మాట్లాడండి ప్రభు అని దేవుణ్ణి అడగాలి. నాతోనే మాట్లాడండి ప్రభు అని అడగాలి. కానీ మనలో చాలామంది ఎలా ఉంటారంటే, నాతో ఎందుకు మాట్లాడుతున్నావు దేవా అన్నట్టు ఉంటుంది చాలామంది. కొంతమంది వైఖరి అలా ఉంటుంది, నాతో ఎందుకు మాట్లాడావు అనవసరంగా, నాకు కొంచెం బాధ వచ్చింది, ఇలాగైతే నేను రాను అన్నట్టుకుంటారు కొంతమంది. వచ్చేది ఎందుకు వస్తున్నావు, ఆయన మాట్లాడాలని. తీరా మాట్లాడితే నాతో ఎందుకు మాట్లాడావు అన్నట్టు ఫీలింగ్స్ మారిపోతాయి. కనుక మన ఆత్మీయ జీవితంలో మరింత బలపరచబడటానికి ప్రభు మనకు సహాయం చేయాలంటే ప్రకటన 3:2 చదువుదాం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనపడలేదు గనుక జాగరూకుడవై సావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచము. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనపడలేదు కనుక నీవు ఆత్మీయంగా పతనం అయిపోయే ప్రమాదంలో ఉన్నావు గనుక ఇక్కడ నుంచి అయినా సావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచడానికి ప్రయత్నం చేయి. ఏ విషయాల్లో బలహీనమైపోయావో, ఏ విషయాల్లో నాశనకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయావో వాటిని మిగిలిన వాటైనా కొంచెం బలపరచాలి. దేవుని అడగాలి. నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనపడలేదు. మన క్రియలు సంపూర్ణంగా కనపడితే ఆయన మనకి సంపూర్ణమైన బహుమానం ఇస్తారు. సంపూర్ణంగా మనల్ని పరిశుద్ధులుగా ఆయన ముద్రిస్తారు. అప్పుడు మనకు ఒక సాక్ష్యం ఏర్పడుతుంది. మన గురించి మనం చెప్పుకోనక్కర్లా. నా గురించి నేను చెప్పుకుంటే డబ్బా అవుతుందండి. నా గురించి నేను చెప్పుకోవటం కాదు, నా గురించి మీరు చెప్పాలి, మీ గురించి నేను చెప్పాలి. అది సాక్ష్యం. నువ్వు ఎంత సంపూర్ణమైన వ్యక్తివో, ఎంత బలమైన వ్యక్తివో నీ క్రియలు సాక్ష్యం ఇస్తాయి. నీ జీవితం సాక్ష్యం ఇస్తుంది. ఆ సాక్ష్యం సంపాదించుకోవాలి. ఆ సాక్ష్యం లేనప్పుడు మన గొప్పలు మనం చెప్పుకున్నా అందరూ పెదవిరిసి హేళన చేస్తారు. చెప్పాలే పావయ్య అని మనల్ని చూసి హేళన చేస్తారు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఎందుకంటే లోకంలోనికి అపవాది అనేక మందిని, అబద్ధ బోధకుల్ని, అబద్ధ ప్రవక్తల్ని పంపించేశారు. ఇప్పుడు వాళ్ళు రకరకాల బోధల చేత, రకరకాల అద్భుతాలు, సూచక్రియలు అనేటువంటి మోసపూరితమైనటువంటి క్రియల చేత అనేక మందిని ఆకర్షించుకున్నారు. చాలామంది మోసపోయారు. మీరు అలా మోసపోవద్దు. నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను, మరలా చెప్తున్నాను, నన్ను కూడా మీరు గుడ్డిగా నమ్మొద్దు. పరిశీలించాలి. నా బోధ ఆత్మ సంబంధమైనదో మోసపూరితమైనదో మనం పసిగట్టాలి, గ్రహించాలి, తెలుసుకోవాలి. ఈ బోధ మోసపూరితమైందా కాదా, యథార్థమైందా, ఆత్మ సంబంధమైందా కాదా అనేది పరిశీలనగా తెలుసుకోవాలి. అలా తెలుసుకొని అది యథార్థమైనదైతే, అది వాక్యానుసరమైనదైతే, అది ఆత్మ సంబంధమైనదైతే అప్పుడు దాన్ని అనుసరించడానికి మనము పట్టుదల కలిగి తూచ తప్పకుండా వాటిని పాటించాలి. యోహాను సువార్త 12వ అధ్యాయము 10వ వచనం. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి. దేవునికి స్తోత్రం. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి.
అతనిని బట్టి, అంటే ఇది లాజరును గుర్చినటువంటి సందర్భం అనుకోండి. అయితే ఇక్కడ మనలను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన పద్ధతిని బట్టి, మన జీవితాన్ని బట్టి, మనలో ఉన్నటువంటి ఆత్మీయ స్థితిని బట్టి అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచటానికి మనం కారకులంగా మార్చబడాలి. తమ వారిని విడిసి, అవసరమైతే అది కులమైన, మతమైన, ఎలాంటి పరిస్థితులైనా, ఎటువంటి ఆటంకాలైనా వాటన్నిటిని అధిగమించి యేసునందు విశ్వాసం ఉంచేటట్లుగా మనం వారికి ఆదర్శం కావాలి. ఇతని పట్ల, ఈమె పట్ల దేవుడు చేసిన కార్యం, వారిలో కలిగి ఉన్న మాదిరి జీవితం, ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుడంటే ఇతడు నమ్మేటువంటి నమ్మకమే వాస్తవమైనది, వీరు కలిగి ఉన్న భక్తి శ్రద్ధలే ఇవి నమ్మకమైనవి, వీరిలా నేను కూడా జీవిస్తే వీరి పట్ల దేవుడు చేసిన కార్యాలు నా పట్ల కూడా చేస్తారు అని మనల్ని బట్టి అనేక మంది ఆకర్షించబడేటట్లుగా మనము మాదిరి జీవితాన్ని జీవించగలగాలి. వారిని విడిసి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడిన. నువ్వు ఎవరిని విడిచిపెట్టాలో వారిని విడిచిపెట్టాలి. అర్థమైందా? లోక సంబంధాలని విడిచిపెట్టు, లోక సంబంధమైన ఆచారాలను విడిచిపెట్టు, భక్తిహీనమైన క్రియలను విడిచిపెట్టు, భక్తిహీనుల్ని విడిచిపెట్టు. విడిచిపెట్టంటే వాళ్ళతో సహవాసం నువ్వు కట్ చేయాలి. మోసగాళ్లతో సహవాసం కట్ చేయాలి, భక్తిహీనులతో సహవాసం కట్ చేయాలి. మన సహవాసం, మన బంధాలు ఆత్మ సంబంధమైనవిగా ఉండాలి. అంటే మిగిలిన వారితో హలో అంటే హలో అనే వరకు ఉండాలి తప్ప వాళ్ళతో రాసుకుని పూసుకుని తిరగకూడదు. మనం ప్రత్యేకంగా ఉండాలి. మనం ప్రత్యేకంగా ఉంటే మనల్ని బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. మనం లోక సంబంధులతోనూ చెడ్డవారితో తిరుగుతున్నాం అనుకో, వీళ్ళు ఎంత భక్తి పనులు అంటారు ఏంటో, అలాంటి వాళ్ళతో తిరుగుతున్నారు ఏంటో, వీళ్ళు కూడా అలాంటి వాళ్ళేనేమో అనే విధంగా అందరితో కలిసిమెలిసే ఉన్నట్టుగా ఉండాలి. కానీ వారితో చట్టాపట్టాలు వేసుకున్నట్టుగా తిరిగినట్టుగా మాత్రం ఉండకూడదు. అది స్నేహం వేరు, స్నేహం వేరు, మామూలుగా ఉండటం వేరు. స్నేహం అంటే ప్రతిదానికి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళటం, మీ దగ్గరికి వాళ్ళు రావటం, కలిసి వెళ్ళటం, కలిసి రావటం, ఇది స్నేహం, సహవాసం. కానీ సామాన్యంగా అందరితో మనం మాట్లాడాలి, అందరితో కలిసి ఉండాలి, అది వేరు. కలిసి తిరగటం వేరు, అవసరాన్ని బట్టి మనము అప్పుడప్పుడు కలవటం వేరు. కనుక లాజరును బట్టి యూదులలో అనేకులు యేసుక్రీస్తు ప్రభు వారికి విరోధంగా మాట్లాడేవారు వాళ్ళు. కానీ అలాంటి యూదులట లాజరును బట్టి యేసుక్రీస్తు ప్రభు వారి నందు విశ్వాసం ఉంచి తమ వారిని విడిచిపెట్టేశారంట. ఎవరిని? యూదులు. అరే నువ్వు అక్కడికి ఆ సహవాసానికి ఎందుకు వెళ్తున్నావు? యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు? ఆ యేసుక్రీస్తుని దేవుడని ఎందుకు నువ్వు అంగీకరించావు? మనే వెళ్ళొద్దు అని అంటే, మీ వలే నేను కూడా కొంతకాలం అలా అనుకున్నాను, కానీ అది పొరపాటు. అవసరమైతే మిమ్మల్నైనా వదిలిపెడతాను కానీ యేసును వదిలిపెట్టను అనే తీర్మానానికి వాళ్ళు వచ్చేసారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనము ఇతరులకి ఆదర్శంగా జీవించగలిగితే దాన్ని ఎవరు కాదనలేరండి. అందుకు మనం యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయనే నిజదేవుడని, ఆయన మన జీవితాలని పరిశుద్ధపరచగలిగిన ఏకైక సత్యదేవుడని ఆయన దగ్గరికి వచ్చాం మనం. మరి ఆ పరిశుద్ధత ఏది? ఆ నీతి ఏది? ఆ ప్రత్యేకించబడిన జీవితం ఏది? ఆ జీవితం లేనప్పుడు యేసు ప్రభు వారిని నమ్ముకున్న ఒకటే, నమ్మకపోయినా ఒకటే. నీలో మాదిరి జీవితం లేనప్పుడు, పరిశుద్ధత లేనప్పుడు, నీతి లేనప్పుడు, వాక్య ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు ఆయన పరువు తీయటమే తప్ప దేవుని సన్నిధికి వచ్చి నీ వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకే మనం ప్రత్యేకించబడదాం, పరిశుద్ధంగా జీవించుదాం, నమ్మకంగా నీతిగా జీవించుదాం. దేవుని ప్రత్యక్షత మనలో కనపడే విధంగా దైవ స్వరూపాన్ని ధరించుకుందాం, వాక్య ప్రకారంగా జీవించుదాం, దేవుని కొరకు ఒక బలమైన సాక్షిగా నిలబడదాం. మనల్ని చూసి అనేక మంది ప్రభువుని వెంబడించేటట్లుగా, నీవు అనేకులకి ఆదర్శంగా ఉండేటట్లుగా దేవుడు నేను స్థిరపరచబోతున్నారు. ఆమేన్.